మన దేవుడు స్తోత్రార్హుడు. అయితే దేవుని స్తుతించేది చాలా ప్రాముఖ్యమైనది. కీర్తన 34:10లో యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు. దోస్ హూ సీక్ ద లార్డ్ lack no good thing. यहोवा के खोजियों तो किसी बली वस्तु की గతి నా होगी. దేవుని ఆశ్రయించాల, బంధువులను ఆశ్రయించద్దు, అయితే స్నేహితులను ఆశ్రయించద్దు. నిన్ను పుట్టించిన వాడు, నిన్ను కాపాడుతున్నవాడు ఆశ్రయించు. ఆయన నీకు ఎంతైనా సహాయం చేయగలడు. 84 కీర్తనలో 11వ వచనంలో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా బ్రతకండి. లోకంలో ఒక మాట అంటారు, యథార్థవాది లోకానికి విరోధమైన పర్వాలే, దేవునికి విరోధం కావద్దు. అది చాలా ప్రాముఖ్యమైనది. అయితే కీర్తన 119 70,000 కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఇలారా, బంగారు వెండి కంటే దేవుని వాక్యము శ్రేష్టం. బంగారు పాపాన్ని విడిపించలేదు, బంగారు నరకాన్ని తప్పించలేదు, బంగారు పరలోకానికి చేర్చలేదు. దేవుని వాక్యము చాలా విలువైంది. యోబు 11:5లో దేవుడు నీతో మాట్లాడినా మేలు. దేవుడు మూగి బొమ్మ కాదండి, మాట్లాడేవాడు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతున్నాను. ద్వితీయోపదేశకం 6:24 మనకు నిత్యము మేలు కలుగజేయడు. సోదరి సోదరుడా, ఆయన నీకు నిత్యము మేలు చేశాడు. ఈ దినము ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రాన్ని వచ్చింది. అయితే పరాయి దేశంలో ఉన్న మనకు అయితే ఈ దినము స్వతంత్రం వచ్చింది. మీ అందరికీ స్వాతంత్రం యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. దేవుని అంత అదేలాగున పాప బానిసత్వము నుండి మానవుడు విడుదల పొందాల. పరాయి దేశం నుండి విడుదల పొందాం, స్వాతంత్రం వచ్చిందంటున్నాం. మనకు 1947లో ఆగస్టు మాసం 15వ తారీఖున స్వాతంత్రం వచ్చింది. అయితే నీ జీవితంలో స్వాతంత్రం వచ్చిందా? పాపమును ఒప్పుకున్నావా? పాపం నుండి విడుదల పొందావా? అలాగ లేకపోతే ఈ స్వతంత్ర దినమున యేసును అంగీకరించి ఆయన బిడ్డలుగా తీర్చబడి ఆయన రాజ్యానికి అర్హుల కండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా శ్రోతలను ఎందు విశ్వాసం ఉంచి ముందుకు సాగేదానికి కృప దయచేయము. ఈ దినమంతా మీరెక్కల తన కాపాడము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.